హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో క్యాబేజీ గారెలు అనేవి చూపిస్తున్నానండి. ఈ క్యాబేజీ గారెలు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా వెజిటేబుల్తో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కూడా హెల్దీ అనండి. సో ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అనేది చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ 1/2 kg క్యాబేజీని ఇలా సన్నగా తురిమేసి పెట్టుకున్నానండి. దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఎటువంటి వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. క్యాబేజీలో ఉన్న వాటర్తో మనకి ఈ మన గారెల పిండిలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక చిన్న బౌల్ అంతా బియ్యపిండి అనేది యాడ్ చేసుకోవాలి. మనము పిండి అనేది చూసుకుంటూ వేసేసుకోవాలండి బియ్యపిండి అనేది, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటే పిండి ఎక్కువగా పడుతుంది. ఈ విధంగా అంతా మంచి దగ్గరగా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది కడాయిలో వేసేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా చేయితోని ఈజీగా కాస్త ముద్దలాగా తీసేసుకొని ప్రెస్ చేసి గారెల్లాగా వేసేసుకోవడమేనండి. మనకు ఆయిల్కి సరిపడాన్ని వేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ, లేదంటే మార్నింగ్ టిఫిన్ కింద కానీ కూడా తినొచ్చు. ఇలా వేయంగానే వెంటనే కదపకుండా కాసేపు ఆగిన తర్వాత సెకండ్ వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కావాలంటే దీంట్లోకి ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము కానీ, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కానీ, స్వీట్ కార్న్ ముక్కలు కానీ, ఇలా ఏవైనా దీంట్లోకి యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. అలానే మిగిలిన పిండిని కూడా ఈ విధంగా గారెల్లాగా చేసుకొని వేయించేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి ఇలా మనకి పప్పుచారులోకి కూడా చాలా బాగుంటాయి. మనకి లంచ్ టైంలో కూడా పప్పుచారు అలా చేసుకున్న రసంలోకి కానీ ఇలా పెట్టుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.